వైసీపీని మళ్లీ గెలిపించేందుకు ఐపాక్ బృందం కీలక నేతలు తెగ ఆరాటపడిపోతున్నారు. అధికారం చేజారితే ఏం జరుగుతుందో ముందే తెలుసుకున్న ఈ నేతలు జగన్ సభలకు భారీగా జనం తరలివచ్చినట్లు చూపిస్తున్నారు. జనం దృష్టిలోకి తీసుకువెళ్లి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ను క్రియేట్ చేసేందుకు తెగ తాపత్రయం పడుతున్నారు. అందుకనే సభలో ముందు ఉన్న జనాన్ని చూపిస్తూ ఆ తర్వాత వెనక జనాన్ని ఫైల్ షాట్స్ వేసి డిఫో లైవ్లో విజువల్స్ ను ఎయిర్ చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు జరిగిన జగన్ సభల సీన్ అదేనని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. సొంత జిల్లా కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి సభలకు ఆశించినంతగా జనం రావటం లేదు. వచ్చిన వారి కంటే తెచ్చిన వారు ఎక్కువగా ఉండటం, వారు కూడా సభ ప్రారంభం కాకముందే వెళ్లిపోవటం వైసీపీ నేతలకు చికాకు పుట్టిస్తోంది. పైగా అక్కడక్కడ నీళ్ల కోసం నిరసనలు కూడా ప్రారంభమయ్యాయి. రోడ్ షోలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. జగన్ సభలకు జనం భారీగా వచ్చారని చూపించేందుకు వచ్చిన వారు కూడా జోష్లో ఉన్నారని చెప్పేందుకు వైసీపీ టీం తెగ తాపత్రయపడుతోంది. ముందు గ్యాలరీలో అందరినీ కూర్చోబెట్టడం, జగన్ మాట్లాడిన వెంటనే చప్పట్లు, ఈలలు వేయటం, జెండాలు ఊపటం, మరికొంతమంది పూనకం వచ్చిన వారి మాదిరిగా ఊగిపోవటం వంటి సీన్లను కెమెరాలో చూపించి వాటిని బయటకు పంపేందుకు టీం ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ముందుగానే కొంతమందికి శిక్షణ ఇచ్చి మరీ గ్యాలరీలోకి పంపుతున్నారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. మరోవైపు జగన్ సభలకు తెచ్చిన జనం జగన్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే బయలుదేరి వెళ్లిపోతున్నారు. దీంతో గ్యాలరీలో ముందు ఉన్న జనాన్ని చూపించడంతో పాటు వెనక పూర్తిగా నిండిపోయినట్లు చూపించేందుకు ప్రయత్నించినప్పటికీ జనం లేకపోవడంతో ఫైల్ షాట్స్ వాడుతున్నారు. ఫలితంగా డిఫల్ లైవ్ అంటే జగన్ మాట్లాడిన కొద్దిసేపటికే విజువల్స్ ను మిక్స్ చేసి ఎయిర్ లోకి వదులుతున్నారు. ఈ టెక్నిక్ లను మిగతా పార్టీలు పసిగట్టాయి. జనం ఎక్కువ వచ్చినట్లుగా చూపించడం, కేరింతలు కొట్టినట్లు విజువల్స్ తీయటం, కొంతమందిని ముందుగానే ఏర్పాటు చేసుకోవటం జరిగిపోతోంది. ఫలితంగా బయట ప్రపంచానికి అంతా బాగుందనే భ్రమ కల్పించేందుకు తద్వారా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ను క్రియేట్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో జగన్ సభలకు వచ్చే జనం తగ్గిపోతుండటంతో వాటిని మేకప్ చేసేందుకు బ్యాకప్ వర్క్ బాగా జరుగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మేఘనమెట్లలో జరిగిన సిద్ధం ఆఖరి సభకు గ్రీన్ మ్యాట్ వేసి విఎఫ్ఎక్స్ విజువల్స్ ఎఫెక్ట్స్ తో మిక్స్ చేసి పంపించిన టెక్నికల్ టీం ఇప్పుడు ఈ సభలకు కూడా పనిచేస్తోందని అంతా చెబుతున్నారు.